ఓం నమః శివాయ. ఆధ్యాత్మికతకు దైవిక భావనలకు ఆలవాలమైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పుణ్యప్రదేశంగా సేవా కార్యక్రమాలకు వేదికగా ప్రఖ్యాతిగాంచింది. ఈ పవిత్ర క్షేత్రానికి వస్తున్న భక్తులు అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి దిక్కు ముక్కు లేని అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. అభాగ్యుల ఆకలి తీర్చేందుకు కచ్వాని సింగారం నుండి బాలరాజ్, మణమ్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వచ్చారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని లింగాకారునికి అభిషేకం చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. హర మహాదేవ శంభో శంకర. నమస్కారం అండి. ఈ యొక్క పుణ్యక్షేత్రానికి విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ స్వామివారు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారు అన్నమాట. స్వామివారికి ప్రతినిత్యము కూడా జలముతోటి మాత్రమే అభిషేకించడం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకం అనమాట. అదేవిధంగా స్వామివారి యొక్క మంత్రం ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఈ యొక్క మంత్రాన్ని మనం ప్రతినిత్యము కూడా జపిస్తూ ఉంటే మనం చేసేటటువంటి అన్ని పనుల్లో కూడా విజయం అనేది లభిస్తుంది. అదేవిధంగా లోకంలో పాపములన్నీ ఎక్కువైపోయాయి, పుణ్యాలు అనేవి తక్కువైపోయాయి. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని మనం ప్రతినిత్యము పఠిస్తూ ఉంటే పాపాలన్నింటినీ కూడా నశింపజేసి ఈ యొక్క పుణ్యం అనేది మనకు కలుగుతుంది. అందరూ కూడా పలకండి. స్వామి ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఓం శ్రీమన్మః శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ ఆనందమంగళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. స్వామివారి ఆశీస్సులు పొంది కుటుంబమంతా యాగంలో పాల్గొన్నారు. అనాథుల మనుగడ కోసం నిర్మిస్తున్న పవిత్ర ఆలయానికి ఇటుక సాయం చేశారు. కీర్తిశేషులు ఎం లక్ష్మమ్మ గారి తిథి సందర్భంగా వారి చిత్రపటం వద్ద ఆబ్దికం పూజలు నిర్వహించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కుమారుడు, కోడలు ఎం వెంకటేష్ గౌడ్, ఉమారాణి గారు వారి కుటుంబ సభ్యుల తరపున అభాగ్యులకు అన్నదానం చేశారు. డి వెంకటయ్య గౌడ్ గారు వారి భార్య పరంజ్యోతి గారిని భాగం చేస్తూ అభాగ్యుల అల్పాహారం నిమిత్తం సాయం చేశారు. అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని రక్షణాలయం కోరుకుంటుంది. సో మేము ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు ఆనందంగా ఉంది. మరి ఇంత దూరం వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ చూడడం కూడా సంతోషం అనిపిస్తుంది. మీరు చేసే ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరికీ భోజనాలు పెట్టి వాళ్ళ మంచి చూసుకుంటున్నారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. సో అనాథాశ్రమం కూడా చాలా బాగా కట్టారు, అన్ని సౌకర్యాలు అన్నీ బాగా పెట్టారు, చాలా బాగుంది.